తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు స్వాగతం. ఈ సిరీస్లో మనం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో పేపర్ 2లో భాగంగా వచ్చేటటువంటి త్రికోణమితి అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. త్రికోణమితిని ఇంగ్లీష్లో మనం ట్రిగ్నోమెట్రీ అంటాం. ట్రిగ్నోమెట్రీ అంటే ట్రై, గోనియా, మెట్రాన్ అనే 3 పదాల యొక్క కలయిక. ట్రై అంటే 3, గోనియా అంటే కోణాలు, మెట్రాన్ అంటే కొలతలు. ఈ 3 కోణాల కొలతలతో అనుసంధానమైనటువంటి శాస్త్రాన్ని మనము త్రికోణమితి అంటారు. త్రికోణమితి అనేది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇది నిత్య జీవితంలో అనేక అంశాల్లో, కేవలం గణితంలో కాకుండా భౌతిక శాస్త్రంలోనూ అలాగే ఇంజనీరింగ్ శాస్త్రంలో కూడా ఈ త్రికోణమితి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఉద్యోగార్థులం కాబట్టి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో గణిత శాస్త్రానికి సంబంధించి 30 ప్రశ్నలు వస్తాయి. కంటెంట్కి సంబంధించి 24, పెడగాజీకి సంబంధించి 6 ప్రశ్నలు వస్తాయి. పూర్వ టెట్ పరీక్షా పేపర్ని మనం పరిశీలిస్తే సుమారు 4 లేదా 5 ప్రశ్నలు ఈ త్రికోణమితి అనేటువంటి చాప్టర్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సులభంగా మనం 5 మార్కులకు 5 తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు అవగాహన చేసుకోండి. త్రికోణమితి జస్ట్ నౌ నేను చెప్పినట్టుగా ట్రిగ్నామెట్రీ, ట్రై, గో, నో, మెట్రీ, ఇది కరెక్ట్ ఇంతేకన్నా. ఇందులో ఈ 3 పదాలు మనకి ఎలా వస్తాయంటే ట్రై, గోనియా, మెట్రాన్ అనేటి 3 పదాలు వచ్చాయి. ట్రై అంటే 3, గోనియా అంటే కోణములు, మెట్రాన్ అంటే కొలతలు. 3 కోణాల కొలతలకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని మనం త్రికోణమితి అంటారు. ఇది ఏం చేస్తుందంటే ఆ 3 కోణాల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం మీద ఆధారపడి 6 త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయి. ఆ త్రికోణమితీయ నిష్పత్తులు ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, వాటిపై ఆధారపడినటువంటి ఐడెంటిటీస్ ఏంటి, ఆ ఐడెంటిటీస్ యొక్క అప్లికేషన్ ఏంటి అనే అంశాల ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే త్రికోణమితి శాస్త్రం. దీనికి చాలా చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనకు గణిత శాస్త్రానికి సంబంధించి 30 మార్కులు కేటాయింపబడ్డాయి. అందులో కంటెంట్ 24 మార్కులు, పెడగాజీ 6 మార్కులు కేటాయించబడ్డాయి. ఈ 24 మార్కుల్లో సుమారు 4 లేదా 5 మార్కులు త్రికోణమితి చాప్టర్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ చాప్టర్కు మీ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ త్రికోణమితి అంతా కూడా లంబకోణ త్రిభుజం పైన ఆధారపడి ఉంటుంది. లంబకోణ త్రిభుజం మీరు ఎప్పుడైనా తీసుకున్నారనుకోండి, ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం భుజం మనం కర్ణము అంటారు. ఓకే, మనం ఏదైనా కోణం తీసుకున్నాం, దాన్ని ఆ కోణాన్ని సాధారణంగా టీటా అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఈ టీటాకు ఎదురుగా ఉన్నదాన్ని ఎదుటి భుజము అంటారు. టీటాని ఆనుకున్న భుజాన్ని ఆసన్న భుజము అంటారు. ఈ ఆసన్న భుజము, ఎదుటి భుజము, కర్ణము ఈ 3 మధ్య సంబంధంపై ఆధారపడి రాయబడినటువంటివి 6 నిష్పత్తులు. రెండవది కాస్ టీటా, మూడవది టాన్ టీటా. సైన్ టీటా యొక్క ఉత్క్రమము రెసిప్రోకల్ కొసికన్ టీటా. కాస్ టీటా యొక్క ఉత్క్రమము రెసిప్రోకల్ సీకన్ టీటా. టాన్ టీటా యొక్క ఉత్క్రమము కాట్ టీటా. అంటే మొత్తం మనకు 6 త్రికోణమితీయ నిష్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కదంటే ఏంటో చూద్దాం. సైన్ టీటా, మీరు సైన్ టీటాని తీసుకున్నారనుకోండి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. ఇంగ్లీష్లో దీన్ని ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటారు.
దీన్ని సైన్ టీటా అంటారు. మనం ఇప్పుడు టీటాని ట్రిగ్నామెట్రిక్ రేషియోని తీసుకుని టీటా అనుకున్నాం అనుకోండి, ఈ ఎదుటి భుజాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఆసన్న భుజాన్ని వై అనుకున్నాం అనుకోండి, కర్ణాన్ని జెడ్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ బై జెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది కాస్ టీటా. కాస్ టీటా అంటే ఆసన్న భుజము బై కర్ణం. ఇంగ్లీష్లో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై ద హైపోటెనస్. అదే త్రిభుజాన్ని తీసుకున్న లంబకోణ త్రిభుజం తీసుకున్నాం, ఇంతకుముందు తీసుకున్నట్టు ఇది టీటా అనుకున్నాం, ఇది 90 అని తీసుకున్నాం, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుంటే మనకు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వై బై జెడ్ అవుతుంది. టాన్ టీటా. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. లంబకోణ త్రిభుజం, ఇందాక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నా, ఇది 90 degrees, ఇది టీటా తీసుకోండి, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ తీసుకుంటే మనకు టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై అవుతుంది. మీరు వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా మధ్య ఒక సంబంధం ఉంది. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటాగా చెప్పచ్చు. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. టాన్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. ఇది సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటాల మధ్య ఉన్నటువంటి సంబంధం. కొసికన్ టీటా. ఈ కొసికన్ టీటా ఈక్వల్ టు 1 బై సైన్ టీటా అంటాం, అంతేనా? ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా. సైన్ టీటా యొక్క ఉత్క్రమం. అంటే మనం ఏం చెప్పొచ్చు దీన్ని, కర్ణము బై ఎదుటి భుజము. ఇంతకుముందు చెప్పినట్టు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై జెడ్ అయింది కదా, కాబట్టి కొసికన్ టీటా ఏమవుతుంది, జెడ్ బై ఎక్స్ అవుతుంది అన్నమాట. ఈ సీకన్ టీటా రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా. సీకన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ టీటా. కర్ణము బై ఆసన్న భుజము. కర్ణము బై ఆసన్న భుజం. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఇంతకుముందు మనం చెప్పినట్టు కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం, వై బై జెడ్ అన్నాం. కాబట్టి సీకన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, జెడ్ బై వై అవుతుంది. క్లియర్? ఓకే. సో ఇక్కడ మనం ఒక రిలేషన్ కూడా రాసుకోవచ్చు. ఎలా అని, కాస్ టీటా ఇంటూ సీకన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇదొక రిలేషన్. కాట్ టీటా. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్ టీటా. అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజము. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే. ఇంతకుముందు మనం టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, ఎక్స్ బై వై అనుకున్నాం. కాబట్టి కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మనకు కొన్ని ఇంట్రా రిలేషన్స్ వచ్చాయి, అవి జాగ్రత్తగా పరిశీలించండి. కొసికన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ టీటా. సీకన్ టీటా ఈక్వల్ టు 1 బై కాస్ టీటా. కాట్ టీటా ఈక్వల్ టు 1 బై టాన్ టీటా. ఓకే. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకన్ టీటా ఇంటూ కొసికన్ టీటా ఈక్వల్ టు 1. అండ్ cosecant theta into sin theta equal to 1. Secant theta into cos theta is equal to 1. Okay. These are the intra relations. Tan theta into cot theta equal to 1.
secant theta into cos theta equal to 1, cosecant theta and sin theta equal to 1. theta 90 minus theta అనేటువంటివి కాంప్లిమెంటరీ ఈచ్ అదర్. ఎందుచేత రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. If the sum of two angles is 90, then those two angles are said to be complementary angles. Sin and cos పూరకాలు అవుతాయి. అంటే sin of 90 minus theta is equal to cos theta అవుతుంది. Cos of 90 minus theta equal to sin theta అవుతుంది. Tan of 90 minus theta is equal to cot theta అవుతుంది. Cot of 90 minus theta equal to sin theta. Tan theta అవుతుంది. Cosecant of 90 minus theta is equal to secant theta అవుతుంది. And secant of 90 minus theta equal to cosecant theta అవుతుంది. దీన్ని బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు వచ్చేటటువంటి కోణాలు. క్లియర్? ఓకే. సో మనం ఈ కోణాలపై కాకుండా కోణాల విలువలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఒక టేబుల్ ఈ టేబుల్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది ఈజీగా. ఈ టేబుల్ని చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునేటువంటి ఒక మార్గాన్ని మీకు చెప్తాను. ఇది బహుశా మీరు ఎప్పుడో నేర్చుకున్నాం సార్ అని అనుకోవచ్చు. ఇది టీటా వాల్యూ తీసుకోండి. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఓకే. సో ఫస్ట్ మనం తీసుకుంటున్నటువంటిది sin theta తీసుకున్నారు. sin 0 is 0, sin 30 is 1/2, sin 45 is 1/√2, sin 60 is √3/2, sin 90 is 1. సో మీకు వీటిపైన ఎలా వచ్చింది అనేటువంటి ఒక చిన్న డౌట్ వచ్చే ఒక సందర్భం. దానికోసం ఒక సింపుల్ మెథడ్ మీకు చెప్తున్నా. ఆ సింపుల్ మెథడ్ని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా చేయాలనేటువంటిది. మీరు ఏం చేశారు, మీకు తీసుకోమన్నాను 0, 30, 45, 60, 90 ఇది కదా. వీటి వాల్యూస్ మనం సైన్ వాల్యూస్ వేయాలి. ముందుగా మీరు వేసుకోవాల్సింది 0 వేసుకోండి. దీనికి 1, దీన్ని 2, దీన్ని 3, దీన్ని 4 వేసుకోండి. ఇప్పుడు వీటిని మనం 4తో డివైడ్ చేయండి. ప్రతిదాన్ని 4తో డివైడ్ చేయండి. 2/4, 3/4, 4/4. తర్వాత స్క్వేర్ రూట్స్ని అప్లై చేయండి. ఇలా అప్లై చేయండి. చేస్తే రూట్ 0/4 ఎంత వస్తుంది 0, రూట్ 1/4 ఎంత వచ్చింది 1/2, రూట్ 2/4 ఎంత 1/, దిస్ ఇస్ 2 1s 2 2s కదా 1/√2, రూట్ 3/4 ఎంత వచ్చింది √3/2 అండ్ రూట్ 4/4 ఎంత వచ్చింది 1. మీరు కావాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. sin 0 is 0, sin 30 is 1/2, sin 45 is 1/√2, sin 60 is √3/2, sin 90 is 1. కరెక్ట్? అబ్జర్వ్ చేశారా? కంటే చూడండి, టాలీ చేసి చూసుకోండి. sin 0 is 0, sin 30 is 1/2, 45 is 1/√2, 60 is √3/2, 90. ఎలా చేసాం? ఒకదాన్ని 0, 1, 2, 3, 4 వేసాం. తర్వాత 4తో డివైడ్ చేసాం. దానికి స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్స్ వచ్చాయి కదా. ఓకే. సో మనం ఇప్పుడు కాస్ థీటా అని చేయండి. ఇంతకుముందు మీకు కాస్ థీటా వాల్యూస్ చెప్పానా? సైన్కి కాస్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా. అందుచేత ఈ విలువలు రావాలనుకోండి ఈ రైట్ టు లెఫ్ట్ రాయండి. రైట్ టు లెఫ్ట్ అంటే 1 √3/2, 1/√2, 1/2, 0 అయిపోయింది. అదే ట్యాన్ వాల్యూస్ కావాలనుకోండి, ట్యాన్ థీటా. ట్యాన్ కావాలనుకుంటే ఏం చేయాలి? ట్యాన్ ఇంతకుముందు రిలేషన్ చెప్పాం, సైన్ బై కాస్ అన్నాం. అంటే 0/1 0, 1/2/√3/2, 2 get cancel, it is 1/√3. 1/√2/1/√2 means cancel 1.
root 3 by 2 by 1 by 2, 2 get cancelled root 3 and 1 by 0 infinity, correct. నెక్స్ట్ cot theta. tan cot అనేటువంటివి కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అని మీకు చెప్పాను, అంతేనా. కాంప్లిమెంటరీ ఈచ్ అదర్ అంటే ఏం చేయాలి, జస్ట్ రైట్ టు లెఫ్ట్ రాయాలి. అన్డిఫైన్ రూట్ 3 1 1 by root 3 0, దట్స్ ఇట్. నా కొసికెంట్ theta. కొసికెంట్ theta అంటే సైన్ తిరిగి వేసి రాయాలి, అంటే 1 by 0 అన్డిఫైన్, 1 by 1 by 2 2, 1 by root 2 by 1 by 1 by root 2 root 2, 1 by root 3 by 2 2 by root 3, 1 by 1 1. చివరగా మనకు కావాల్సింది సీకెంట్ theta. సీకెంట్ theta వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఈ కొసికెంట్ వాల్యూస్ని రైట్ టు లెఫ్ట్ రాయాలి, అంటే 1 2 by root 3 root 2 2 అన్డిఫైన్. ఈ రకంగా టేబుల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కంఠస్థ పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి. సింపుల్గా ఉన్న మెథడ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సులభంగా ఏ క్వశ్చన్, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్లో లాజికల్ రీజనింగ్ ఏముందో అబ్జర్వ్ చేసి ఆ లాజిక్ని అర్థం చేసుకుంటే సులభంగా చేసేవచ్చు. క్లియర్? ఓకే. సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. తర్వాత ఇంపార్టెంట్ది ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. అదేంటి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, టాన్ స్క్వేర్ టీటా సీకంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, కొసికంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇవి 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఈ మూడింటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకు వీటిపైననే ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కన్వర్షన్ ఏంటంటే ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో నుంచి ఇంకొక ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి కన్వర్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోని అంటే సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా కొసికన్ టీటా సీకన్ టీటా కాట్ టీటా ఈ ఆరింటిని సైన్లో ఎక్స్ప్రెస్ చేయాలి. దానికి ఒక సింపుల్ మెథడ్ మీకు చెప్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి మిగతా వాటిని అప్లై చేసుకోండి. ఓకే. సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా చేద్దాం. ఓకే. వాట్ ఈస్ సైన్ టీటా చెప్పండి నాకు. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణం, అంతేనా. ఓకే. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నారు, ఇది టీటా తీసుకున్నారు, ఇది ఎదుటి భుజం, దీన్ని సైన్ టీటా బై 1గా రాసుకోవచ్చు కదా. అంటే దీనికి ఎదురుగా ఉన్న భుజం ఏది, సైన్ టీటా. కర్ణం ఎంత, ఇది 1. ఇది సైన్ టీటా, ఇది 1 అయింది అనుకోండి, ఇది వాల్యూ ఎంత అవుతుంది, √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. కరెక్ట్. మీకు ఎలా వచ్చింది అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు, మ్యాథమెటిక్స్ వాళ్ళు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ దీస్ 3 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ 2 sides. కాబట్టి 1 square ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ దిస్, ఆర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు వచ్చేసింది కదా. ఇప్పుడు అన్ని వాల్యూస్ రాసేవచ్చు. ఎలా, కాస్ టీటా కావాలి. వాట్ ఈస్ కాస్ టీటా, ఆసన్న భుజము బై కర్ణం మీన్స్ √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే. టాన్ టీటా కావాలి. టాన్ ఎలా చెప్తారు, ఎదుటి భుజము బై ఆసన్న భుజము, సైన్ టీటా బై √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే. సైన్ టీటా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. ఇంకా మిగతా రాసేవచ్చు కదా. ఎలా రాస్తారు, కొసికన్ టీటా ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ 1 బై సైన్ టీటా. సీకన్ టీటా reciprocal of cos 1 minus sin square theta means reciprocal means 1 by √1 minus sin square theta, and cot theta reciprocal of tan √1 minus sin square theta by sin theta. చూసారా, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఈ రకంగా ప్రతి ట్రిగ్నోమెట్రిక్ రేషియోని మిగిలిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో కన్వర్ట్ చేసేయడానికి ఈజీ. దీనిపైన ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, మీకు డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి.
కావాలంటే ఇంకొక దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీ అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. tan θలో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నింటినీ. tan θ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజం. కరెక్ట్ తీసుకున్నారు. ఇది θ. tan θ బై 1. ఎదుటి భుజం ఇది tan θ, ఆసన్న భుజము 1. ఇది tan θ 1 అయితే ఏమవుతుంది? √1 + tan² θ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మీరు మిగతావన్నీ రాసే వచ్చిన కానీ చెప్పండి. sin θ అంటే ఎదుటి భుజము బై కర్ణం, tan θ బై √1 + tan² θ. ఓకే. cos θ కావాలంటే ఏం చెప్తారు? ఆసన్న భుజము బై కర్ణం 1 బై √1 + tan² θ. కరెక్ట్. ఓకే. tan θ itself is equal to tan. Correct. Okay. Cosecant θ, reciprocal of sin means √1 + tan² θ by tan θ. Secant θ, reciprocal of cos √1 + tan² θ. And cot θ, reciprocal of tan 1 by tan θ. చూసారా? ఈ రకంగా మనం అన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ చేసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా కన్వర్షన్ వన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో నుంచి ఇంకొక ట్రిగ్నామెట్రిక్ రేషియోకి మార్చడానికి మనకు ఎగ్జామినేషన్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయాలి. అలాగే మీరు కాస్త ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే tan 15 is equal to cot 75. Tan 15 value, cot 75, both the values are same. What is the reason? Already మీకు చెప్పాను. tan 90 minus theta equal to cot theta, cot 90 minus theta equal to tan theta. అంతేనా? ఇప్పుడు మనం cot 75ని మనం ఎలా రాయొచ్చు? cot of 90 minus 15 రాయచ్చా? సో cot of 90 minus 15 అంటే ఏమొస్తుంది మనకు? cot of 90 minus theta is equal tan theta. సో tan 15 సరిపోయిందా? ఇప్పుడు మేము tan 15 ఈక్వల్ టు cot 75 ఇలా మనం చెప్పేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయిందనుకోండి, వాటిని సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. θ + φ ఈజ్ ఈక్వల్ టు 180 అయిందనుకోండి, వాటిని మనం అంటాం. మనం దీనికి tan అప్లై చేద్దాం. కానీ రిలేషన్ చూడండి, రిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. tan ఆఫ్ θ + φ ఈజ్ ఈక్వల్ టు tan 180. మీన్స్ మనకు tan θ plus tan phi by 1 minus tan theta into tan phi, which is equal to 0. Means tan theta plus tan phi is equal to 0. This is a very good relation. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎగ్జామినేషన్ పర్పస్ కోసం కొన్ని సూత్రాలు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కానీ ఎగ్జామినేషన్ పర్పస్ కోసం కొన్ని అంశాలు మీకు తెలియజేస్తున్నాం. sin of a plus b is equal to sin a cos b plus cos a sin b. అలాగే sin of a minus b sin a cos b minus cos a sin b. cos of a plus b cos a cos b minus sin a sin b. cos of a minus b cos a cos b plus sin a sin b. ఈ అంశాలు వీటిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు ఇంకొక అంశం tan of a plus b tan a plus tan b by 1 minus tan a tan b.
sin 2a is equal to 2 sin a cos a. Tan 2a equal to 2 tan a by 1 minus tan square a. ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ శీర్షికలో మనం నేర్చుకున్నటువంటిది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, త్రికోణమితీయ నిష్పత్తులు, త్రికోణమితీయ నిష్పత్తి విలువలు, సంపూరక కోణాలు, త్రికోణమితి యొక్క ఐడెంటిటీస్, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, అలాగే త్రికోణమితి యొక్క కొన్ని అంతర్గత సూత్రాలు ఇవి నేర్చుకున్నారు. సో మరో శీర్షికలో వీటిపైన మనకు ఇటువంటి క్వశ్చన్లు టెట్ ఎగ్జామినేషన్లో అడుగుతారో వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు.